నా వల్ల కాదు అనుకున్నప్పుడు నేను రీసెంట్లో ఢిల్లీ నుంచి అనమాట. ఢిల్లీలో ఉన్నప్పుడు చాలామందిని కలవడానికి వెళ్ళాను. ఐఏఎస్ని, ఐపీఎస్ని, ఇక్కడ ఈసీపీని. సో రకరకాలుగా వేరే పనుల నుండి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే నాకు ఫీవర్ వచ్చేసింది. ఫుడ్ అదంతా పడక నాకు ఫీవర్ వచ్చేసేసి వెళ్ళిపోదాం అనుకున్నా. సరే టికెట్ బుక్ చేసుకునే ముందు సరే కొంచెం తలనొప్పి ఉండి టీ తాగేసి వచ్చి బుక్ చేసుకుందాము, ఇక నా వల్ల కాదు ఇక్కడ ఉండడం అని చెప్పి అనుకున్నప్పుడు ఆ టీ దాన్ని వెళ్ళినప్పుడు నేను సన్నివేశం చూసాను. ఈ పురాతన కాలంలో ఎద్దుల బదులు మనం మనుషులు ఆ వెయిట్ వేసుకొని ఒక బండిలా లాక్కొని పోతూ ఉంటారు కదా. ఒక అతను ఎముకలు కూడా కనిపిస్తూ ఉన్నాయి, బాడీ అంతా అంత పెద్ద వెయిట్ వేసుకొని, పార్సల్ వెయిట్ వేసుకొని అది లాక్కొని పోతూ ఉన్నాడు. నాకు ఒకటే అనిపించింది, అరే నేను ఇతనికంటే ఎక్కువ కష్టపడుతున్నానా, అతనికంటే ఎక్కువ కష్టపడుతున్నానా అని అనిపించినప్పుడు ఒక ఉత్సాహంతో మళ్ళీ ఎలాగైనా అంతకంటే కాదు కదా అని మళ్ళీ నాకు అక్కడి నుంచి వర్క్ స్టార్ట్ చేసుకొని మళ్ళీ నేను టికెట్ బుక్ చేసుకోకుండా నా జర్నీ నేను కంటిన్యూ చేశాను. సో మీరు అందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏంటి అంటే మనకు సిచ్యువేషన్ వచ్చినప్పుడు నా వల్ల కాదు అనుకున్నప్పుడు ఒకసారి మన చుట్టుపక్కల చూడండి. రోజుకి ఒక పూట తినలేని వాళ్ళు, ఒక పూట కూడా ఫుడ్ లేని వాళ్ళు, లేకపోతే కనీసం సరిగ్గా బట్టలు లేని వాళ్ళు, ఇంకా నేను చాలా హృదయ విదారక ఘటనలో చూశాను. హైదరాబాద్, ఢిల్లీలో చాలాసార్లు చూశాను. నేను రోడ్ల మీద కూడా పడుకుంటారు, కనీసం ఇల్లు లేదు, బట్టలు లేవు, చలికి 12, ఇప్పుడంటే ఢిల్లీలో 12-13 డిగ్రీలు ఉంది. జనవరిలో ఎలా ఉంటుందంటే 5, 3, 4, 7, 8 ఈ రేంజ్లో ఉంటుంది. అంత చలిలో కూడా కనీసం వాళ్ళకి నీడ లేక, బట్టలు లేక, వణికిపోతూ, తిండి లేక బతికే వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి. ఈరోజు కూడా మన భారతదేశంలో 40-50 కోట్ల మంది రోజుకు ఒక పూట అన్నం తిని బతుకుతున్నారు. ఒక పూట తిని, అన్నం అని కాదు, ఒక పూట తిని బతుకుతున్నారు. బ్రెడ్డో, రొట్టెో, ఫుడ్డో ఏదో. మరి దేవుడు వీళ్ళందరికంటే మనం బెటర్ సిచ్యువేషన్ ఇచ్చారు కదా, మనం ఎందుకు బాగా కష్టపడకూడదు? వాళ్ళకంటే బెటర్గా మనం 3 పూటలు తింటున్నాం. ఇప్పుడు నువ్వు ఈ వీడియో చూస్తున్నావు అంటే నీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందని, స్మార్ట్ ఫోన్లోనో లేకపోతే ల్యాప్టాప్లోనో లేకపోతే టీవీలోనో చూస్తున్నావని అంటే నువ్వు బెటర్ పొజిషన్లోనే ఉన్నట్టు కొంతవరకు. అది కూడా లేని వాళ్ళు ఎంతమంది, తల్లిదండ్రులు లేని వాళ్ళు ఎంతమంది, కాళ్ళు చేతులు లేని వాళ్ళు ఎంతమంది. సో ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, నేను ఢిల్లీలో మొన్న వెళ్ళినప్పుడు రోజంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వాళ్ళతో అంటే కొన్ని మాట్లాడాల్సింది, అంటే వాళ్ళతో మాట్లాడడానికి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి నేను ఉన్నప్పుడు కాళ్ళు నొప్పులు పుట్టేవి. ఫీవర్ వచ్చేసింది నాకు. 3rd డేకి ఫీవర్ వచ్చేసి ఆ వాతావరణం పడక ఇంటికి వెళ్ళిపోదాం, నా వల్ల కావట్లేదు అందుకని నేను ఇంకా నా వల్ల కాదనుకున్నాను. కానీ వాళ్ళని చూసిన తర్వాత దీనికంటే తక్కువే కదా నా కష్టం. నేను ఎందుకు నిలబడకూడదు, నేను కంటిన్యూ చేయొద్దు అని చెప్పి ఇంకొక 3 డేస్ ఎక్స్టెండ్ చేసుకొని ఉండి సక్సెస్ఫుల్గా నేను మళ్ళీ తిరిగి హైదరాబాద్కి వచ్చాను. సో మనందరం కూడా ఇదంతా అర్థం చేసుకోవాలి. నాకు ఇది లేదు, నాకు అది లేదు అనుకోవద్దు. ఒకసారి ఆలోచన చేయండి. ఎప్పుడన్నా క్విట్ అవుదాము, ఏదన్నా పని మొదలు పెట్టినప్పుడు, ఒక సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవడానికో లేకపోతే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వడానికో, ఒక ఐఏఎస్ ఐపీఎస్ కావాలన్న లక్ష్యంతో హైదరాబాద్ వచ్చినప్పుడు వదిలేద్దాము, లేకపోతే ఒక గర్ల్ ఫ్రెండ్ వదిలేసిందను వదిలేద్దాము, మన లైఫే పనికిరాదు అనుకున్నప్పుడు అలాంటి నీలాంటి లైఫ్ కూడా చాలామందికి ఒక కళలాగా ఉంటుందనే విషయం మర్చిపోవద్దు. ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.